అందరికి తెలిసిన వాడు సీను ఎలాంటి వాడు? మంచోడే గాని రోజుకో బుద్ధి, రోజుకో బెల్లం కావాలా. మంచి చేసి చూపిస్తాడు సీను. మంచి సీనుతో నేను చేయిస్తాను అని చెప్పి ఏంటని నువ్వు చేసావు నా బొచ్చు. రే పవిత్ర, ఎంత వరకు వచ్చిందో? ఏ క్షణంలోనైనా బ్రేకింగ్ న్యూస్ రావచ్చు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ. నేను ఉండలేను. చచ్చుండేవాడిని సార్. కాసేపు ఊపిరి బిగబట్టు, పోతాయి ప్రాణాలు, దరిద్రం వదిలిపోద్ది. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలతో దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. మాట్లాడుతుంటే నాకు చాలా బాధేసిందండి. నేను ఎక్కువ బాధపడింది అదే. అటు చూడు బే, కరిగిపోయాను కర్పూర వీణలా. మీ ఇద్దరు సంబంధం ఏంటి? ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. అంటే ఏంటి సార్? అక్రమ సంబంధం. అక్రమ సంబంధం. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఆఖరికి చాలా దౌర్భాగ్యంగా మాట్లాడారు. అటు చూడు బే. యాడ దొరికింది సంతరా ఇదే? రాష్ట్రం మొత్తం దువ్వాడ శ్రీనివాస్ వైపు చూస్తుంది. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి, అంటే నోరు పడిపోయిందా? అసలు ఇది ఇబ్బందికరంగా మీకు అనిపించడం లేదా? ఏంటి అసలు ఏం జరుగుతుంది? కానీ ఈ మాటలను నేను తట్టుకోలేకపోయాను. ఇప్పటికి కూడా నేను చాలా బాధపడుతున్నాను. నా జీవితంలో ప్రతిరోజు గుర్తొస్తుంది నాకు. అదేంటి నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని. నీవు నాకు తోడు, నేను నీకు తోడు. ఏ మానవుడికి కూడా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు రాకూడదు సార్. నా జీవితంలో మంచి చేద్దాము, కష్టపడదాము, ప్రజల కింద కష్టపడదాము. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. రాజకీయాల్లోకి వద్దాము. ఎందుకు చెప్పానో అర్థం చేసుకో. రాజకీయంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని ఒక మంచి ఆలోచనతో వచ్చిన నాకు చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. జీవితంలో ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కొంటానని, తిరుగుబాటు ఎదుర్కొంటానని ఇప్పుడు నా జన్మలో ఊహించలేదు సార్. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. ఆఖరికి తీవ్రమైన సంక్షోభం, తీవ్రమైన సంఘర్షణలతో సతమవుతున్నాను. ఆడికి అలాగే అవ్వలేరా? సతమతమవుతున్నాను సార్. చాలా డీప్ డిప్రెషన్లో ఉన్నాను. అసలు వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా. ఒక్కోసారి ఆలోచిస్తే ఆత్మహత్య సదృశ్యమే. నువ్వేదో పెద్ద సుఖపడిపోతున్నావు అనుకుంటాను నేను. నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది. కానీ ఆత్మహత్య చేసుకుంటే ఏమొస్తుంది? సమస్యలకు పరిష్కార మార్గం కాదు. అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం. అందుకే నాకు నేనుగా ధైర్యం చేసుకుని ఉంటున్నాను సార్. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి దువ్వాడ ఇలా బేల పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏంటి సార్? అదే రాజా ఐ లవ్ యూ. హలో రాజు, ఐ లవ్ యూ రా. అంటే దాని ముందు ఈడో పెద్ద శక్తివంతుడని ప్రూవ్ చేసుకోవాలనా, లేకపోతే జనాలంతా ఇళ్ళు ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలనా? నాకు అర్థం కావట్లా. ఇదేం కర్మరా దేవుడా. నీతిగా, నిజాయితీగా ఏడుస్తున్నాడు. ఏడవట్లేదు రా. ఏడవట్లేదా? కన్నీళ్ళు గారి ప్యాంటు కూడా తడిచిపోయింది, ఏడవట్లేదంట. గబ్బా యు క్రైడ్, ఇట్స్ ఓవర్, డోంట్ ఫూల్ అరౌండ్ ప్లీజ్. గురి కావద్దు.